హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మనవిల్ ఛానల్. ఈ వీడియో ద్వారా హోండాలో హార్నెట్ 2.0 గురించి అయితే తెలుసుకోబోతున్నాం. సో దీనిలో చూసుకుంటే 2 వేరియంట్స్ అయితే ఉంటాయి. ఒకటి వచ్చేసి హార్నెట్ 2.0, రెండోది వచ్చేసి హార్నెట్ రెప్సాల్ ఎడిషన్ అని చెప్పి ఉంటుంది అనమాట. సో దీనిలో చూసుకుంటే చాలా ఫీచర్స్ అయితే ఉంటాయి. సో ఈ పర్టికులర్ వెహికల్ లో ఫీచర్స్ అండ్ స్పెసిఫికేషన్స్ ఏముంటాయని చెప్పి మనం పూర్తిగా వీడియో అయితే చూద్దాం ఫ్రెండ్స్. వీడియోలోకి వెళ్లే ముందు ఇక నా ఛానల్ ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోండి. నా లేటెస్ట్ వీడియో అప్డేట్స్ కోసం బెల్ ఐకాన్ ట్యాప్ చేసి ఆల్ నోటిఫికేషన్స్ ఎనేబుల్ చేసుకోండి. సో ప్రజెంట్ మనం పూర్తి వీడియోకి అయితే వెళ్ళిపోదాం ఫ్రెండ్స్. ఫ్రెండ్స్, ఈ వెహికల్ లో ఫీచర్ చూసుకుంటే ఫ్రంట్ లో వచ్చేసి ఎల్ఈడి హెడ్ ల్యాంప్ తో అయితే వస్తుంది. చాలా స్టైలిష్ వైజర్ అయితే ఉంటుంది అనమాట. ఫ్రెండ్స్, ఇంకో ఫీచర్ చూసుకుంటే ఈ వైజర్ కి ఆనుకొని ఈ లెఫ్ట్ రైట్ ఇండికేటర్స్ ఎల్ఈడి తో అయితే వస్తాయి అనమాట. ఫ్రెండ్స్, ఇంకో ఫీచర్ చూసుకుంటే దీంట్లో సస్పెన్షన్స్ ఫ్రంట్ లో వచ్చేసి ఇలా అప్ సైడ్ డౌన్ గోల్డెన్ సస్పెన్షన్స్ అయితే వస్తాయి అనమాట. సో దీన్ని యూఎస్డి ఫోక్స్ అని కూడా పిలుస్తారు. ఫ్రెండ్స్, ఇంకో ఫీచర్ చూసుకుంటే ఫ్రంట్ లో వచ్చేసి డిస్క్ బ్రేక్ వస్తుంది. ఇది పెటల్ మోడల్ లో ఉండే డిస్క్ బ్రేక్. ఈ ఫ్రంట్ బ్రేక్ వచ్చేసి ఏబిఎస్ అయితే సపోర్ట్ చేస్తుంది అనమాట. ఫ్రెండ్స్, ఇంకో ఫీచర్ చూసుకుంటే ఫ్రంట్ లో వచ్చేసి ఇది అండర్ కవర్ అయితే బాడీ కలర్ లో ఉంటుంది. సో ఇది ఇంజన్ గార్డ్ అయితే హెల్ప్ఫుల్ గా ఉంటుంది అనమాట. ఫ్రెండ్స్, ఇంకో ఫీచర్ చూసుకుంటే దీంట్లో ఇగ్నిషన్ వచ్చేసి కీ ట్యాంక్ ఇగ్నిషన్ అయితే అంటారనమాట. అంటే ఈ ఇగ్నిషన్ వచ్చేసి ట్యాంక్ కి అటాచ్డ్ గా ఉంటుంది అనమాట, ఫ్యూయల్ ట్యాంక్ కి అటాచ్డ్ గా. ఫ్రెండ్స్, ఇంకో ఫీచర్ చూసుకుంటే ఫ్రంట్ లో వచ్చేసి డిజిటల్ ఇన్స్ట్రుమెంటల్ క్లస్టర్ అయితే ఉంటుంది అనమాట. సో దీంట్లో ఏంటంటే 5 స్టెప్ లో ఉండే ఈ కాంట్రాస్ట్ సెట్టింగ్ అయితే ఉంటుంది అనమాట. అంటే కాంట్రాస్ట్ ని బ్రైట్నెస్ ని మనం చేంజ్ చేసుకునే విధంగా దీంట్లో అయితే సెట్టింగ్ ఉంటుంది. చాలా ఇండికేటర్స్ అయితే ఈ డిస్ప్లే అయితే ప్రొవైడ్ చేస్తారనమాట. ఫ్రెండ్స్, ఇంకో ఫీచర్ చూసుకుంటే దీంట్లో ఈ ఐడ్లింగ్ ఇంజన్ స్టాప్ అండ్ స్టార్ట్ సిస్టమ్ ఉంటుంది అనమాట. అంటే సో ఈ బటన్ వచ్చేసి ఇంటిగ్రేట్ గా పనిచేస్తుంది. సో ఈ సింగిల్ బటన్ ద్వారా మనం వెహికల్ ని ఇంజన్ ని స్టాప్ చేయొచ్చు, అదే విధంగా స్టార్ట్ అయితే చేయొచ్చు అనమాట. ఫ్రెండ్స్, ఇంకో ఫీచర్ చూసుకుంటే దీంట్లో హజార్డ్ స్విచ్ అని ఉంటుంది. అంటే ఇదేంటంటే ఈ వెహికల్ ఉన్న ఎల్ఈడి లైట్స్ అన్ని కూడా, లేదంటే వెహికల్ ఉన్న లైట్స్ అన్ని ఎట్ ఏ టైం ఆన్ చేయడానికి అయితే ఈ బటన్ పనిచేస్తుంది అనమాట. ఏదైనా ఎమర్జెన్సీ కేసులో ఇదైతే హెల్ప్ఫుల్ గా ఉంటుంది. ఫ్రెండ్స్, ఇంకో ఫీచర్ చూసుకుంటే వెహికల్ లో E20 ఫ్యూయల్ సపోర్ట్ అయితే ఉంటుంది. సో ఈ E20 ఫ్యూయల్ సపోర్ట్ చేసిన తెలపడానికి E20 స్టిక్కర్ అయితే మనం ఇక్కడ చూడవచ్చు. ఫ్రెండ్స్, ఈ వెహికల్ లో ఇంకో ఫీచర్ చూసుకుంటే స్ప్లిట్ సీట్ అయితే ఉంటుంది. సో ఇది రైడర్ సీట్ అండ్ పిలియన్ సీట్ కి ఇండివిజువల్ గా సీట్స్ అయితే ఉంటాయి అనమాట. ఫ్రెండ్స్, ఇంకో ఫీచర్ చూసుకుంటే దీంట్లో గ్రాబ్ రైల్ వచ్చేసి ఇలా స్ప్లిట్ గ్రాబ్ రైల్ ఉంటుంది. చాలా స్టైలిష్ డిజైన్ లో గ్రాబ్ రైల్ అయితే ఉంటుంది. ఫ్రెండ్స్, ఇంకో ఫీచర్ చూసుకుంటే దీంట్లో ఎగ్జాస్ట్ వచ్చేసి మనకి డిజైన్ ఉంటుంది. చాలా స్టైలిష్ గా అయితే కనిపిస్తుంది. సో దీనిపైన గ్రే కలర్ లో ఉండే ఫినిషింగ్ అయితే ఇస్తారనమాట. ఫ్రెండ్స్, ఇంకో ఫీచర్ చూసుకుంటే రేర్ లో వచ్చేసి చాలా వైట్ టైర్ అయితే ఉంటుంది అనమాట. ఫ్రంట్ టైర్ తో కంపేర్ చేసినప్పుడు ఈ టైర్ అనేది చాలా వైట్ టైర్ ఉంటుంది. 140 mm డయామీటర్ లో ఉండే వైట్ టైర్ అయితే చూడొచ్చు. ఫ్రెండ్స్, ఇంకో ఫీచర్ చూసుకుంటే రేర్ లో కూడా డిస్క్ బ్రేక్ వస్తుంది. ఇది కూడా పెటల్ మోడల్ అయితే ఉంటుంది అనమాట. ఫ్రెండ్స్, ఇంకో ఫీచర్ చూసుకుంటే దీనిలో సైడ్ స్టాండ్ ఇంజన్ కట్ ఆఫ్ అని ఉంటుంది అనమాట. సో ఇదేంటంటే ఈ సైడ్ స్టాండ్ వేసినప్పుడు వెహికల్ కనుక స్టార్ట్ చేస్తే స్టార్ట్ కాదు. అదేవిధంగా ఇంజన్ రన్నింగ్ లో ఉన్నప్పుడు, లేదంటే వెహికల్ రన్నింగ్ లో ఉన్నప్పుడు సైడ్ స్టాండ్ కనుక కిందికి వస్తే ఈ వెహికల్ ఆటోమేటిక్ గా అయితే ఆన్ ఆఫ్ అయిపోతుంది. సో ఇలా ఈ సైడ్ స్టాండ్ ఇంజన్ కట్ ఆఫ్ అయితే పనిచేస్తుంది. ఫ్రెండ్స్, ఈ వెహికల్ డిజైన్ పరంగా చూసుకుంటే ఫ్రంట్ నుంచి దీని లుక్ అనేది ఇలా ఉంటుంది. చాలా స్టైలిష్ గా ఉంటుంది. అగ్రెసివ్ డిజైన్ లో అయితే వెహికల్ ఉంటుంది. సో ఫ్రంట్ లో చూసుకుంటే మెయిన్ హెడ్ ల్యాంప్ ఎల్ఈడి తో వస్తుంది. సో వైజర్ అనేది కొంచెం షార్ట్ గా ఉంటుంది. వైజర్ పైన ఇలా ఈ హోండా అని చెప్పి స్టిక్కర్ అయితే ఉంటుంది అనమాట. సో ఈ వైజర్ కి అటాచ్ గా లెఫ్ట్ రైట్ ఇండికేటర్స్ ఎల్ఈడి తో అయితే వస్తాయి. సో దీంట్లో ఆల్ ఎల్ఈడి ఫీచర్ అయితే ఉంటుంది అనమాట. సో ఇంకా కింద చూసుకుంటే సస్పెన్షన్ వచ్చేసి
యూఎస్డి ఫోక్స్ ఇస్తారు, గోల్డెన్ కలర్ లో ఉంటాయి, అంటే అప్ సైడ్ డౌన్ గోల్డెన్ ఫోక్స్ అని కూడా వీటిని అంటారు. సో ఫ్రంట్ లో మడ్గార్డ్ చూసుకుంటే బాడీ కలర్ లో ఉంటుంది. ఈ ఫ్రంట్ లో వీల్ కి చూసుకుంటే డిస్క్ బ్రేక్ అయితే వస్తుంది అనమాట. సో ఇది పెటల్ మోడల్ లో ఉండే డిస్క్ బ్రేక్, ఇది ఏబిఎస్ అయితే సపోర్ట్ చేస్తుంది. సో ఇంకా మనం సైడ్ కోచ్ చూసుకుంటే దీంట్లో అగ్రెసివ్ డిజైన్ లో ఉండే ఫ్యూయల్ ట్యాంక్ డిజైన్ అయితే చూడొచ్చు అనమాట. ఫ్యూయల్ ట్యాంక్ ని ఆనుకొని అటాచ్డ్ గా ఈ కౌల్స్ అయితే ఉంటాయి. సో ఈ ఫ్రంట్ కౌల్ పైన హోండా 3D ఎంబ్లమ్ లో అయితే మనకు స్టిక్కర్ కనిపిస్తుంది. సో ఈ కౌల్స్ పైన గ్రాఫిక్ స్టిక్కరింగ్ కూడా కనిపిస్తుంది అనమాట. సో ఈ ఫ్యూయల్ ట్యాంక్ పైన చూసుకుంటే మనకు హార్నెట్ అని చెప్పి స్టిక్కర్ అయితే ఉంటుంది. సో ఇలాంటి గ్రాఫిక్ స్టిక్కరింగ్ చూడొచ్చు. ఫ్యూయల్ ట్యాంక్ పై నుండి చూసినప్పుడు మనకు ఈ డిజైన్ లో అయితే కనిపిస్తుంది అనమాట. సో దీనిపైన ఏరో షేప్ లో ఉండే ఫ్యూయల్ హెడ్ అయితే ఉంటుంది. కీ ట్యాంక్ ఇగ్నిషన్ అయితే వస్తుంది అనమాట. సో ఇంకా మనం బ్యాక్ చూసుకుంటే మనకి వెహికల్ డిజైన్ అనేది ఇలా కనిపిస్తుంది. సీట్ చూసుకుంటే ఇద్దరు కంఫర్ట్ గా కూర్చునే విధంగా రైడర్ సీట్ అండ్ పిలియన్ సీట్, స్ప్లిట్ సీట్ అయితే ప్రొవైడ్ చేస్తారు. సో రైడర్ సీట్ కింద చూసుకుంటే బాడీ అంతా మనకి డిజైన్ లో కనిపిస్తుంది. ఇంకొంచెం బ్యాక్ చూసుకుంటే పిలియన్ సీట్ కింద ఈ గ్రాఫిక్ స్టిక్కరింగ్ అయితే చూడొచ్చు అనమాట. సో ఈ పిలియన్ సీట్ కింద నుంచి అనుకుని ఇక్కడ ఈ గ్రాబ్ రైల్ అయితే స్టార్ట్ అవుతుంది. సో ఇది స్ప్లిట్ గ్రాబ్ రైల్, చాలా స్టైలిష్ గా స్పోర్టీ లుక్ లో అయితే ఉంటుంది అనమాట. సో ఇంకా మనం బ్యాక్ చూసుకుంటే టైల్ ల్యాంప్ అనేది ఎక్స్ షేప్ లో ఉంటుంది. ఇది ఎల్ఈడి తోనైతే వస్తుంది. ఇంకా బ్యాక్ చూసుకుంటే లెఫ్ట్ రైట్ ఇండికేటర్స్ కూడా ఎల్ఈడి తో వస్తాయి. ఇక్కడ వచ్చేసి నంబర్ 2 ఫిట్టింగ్ కోసం అయితే అరేంజ్మెంట్ ఉంటుంది అనమాట. సో ఇలాంటి లుక్ లో అయితే వెహికల్ కనిపిస్తుంది. సో లెఫ్ట్ సైడ్ నుండి చూసుకున్నప్పుడు మనకి ఇలాంటి శారీ గార్డ్ డిజైన్ అయితే ఉంటుంది. సో దీనిలో డ్రైవ్ సిస్టమ్ వచ్చేసి చైన్ డ్రైవ్ అని పిలుస్తారు. సో దీంట్లో ఈ సీల్డ్ చైన్ ఫీచర్ అనేది ఉంటుంది అనమాట. సో ఈ ఫీచర్ వల్ల ఏంటంటే చైన్ డ్యూరబిలిటీ అనేది ఎక్కువగా ఉంటుంది. చైన్ అనేది మనకు బయటకి విజిబుల్ అవుతుంది. సో ఇలాంటి డిజైన్ లో ఉండే చైన్ డిజైన్ చూడవచ్చు. ఇంకా మనం లెఫ్ట్ సైడ్ నుంచి చూసుకున్నప్పుడు మనకు వెహికల్ డిజైన్ అంతా కూడా ఇలా అయితే కనిపిస్తుంది. సో ఈ లెఫ్ట్ సైడ్ హ్యాండిల్ బార్ చూసుకుంటే మనకి బటన్స్ అయితే కనిపిస్తాయి. సో ఫ్రంట్ లో చూసుకుంటే పాసింగ్ బటన్ అయితే ఉంటుంది. ఇది వచ్చేసి హై బీమ్ లో బీమ్ స్విచర్ అయితే ఉంటుంది. ఇది వచ్చేసి లెఫ్ట్ రైట్ ఇండికేటర్ స్విచర్, ఇది వచ్చేసి హార్న్ స్విచ్ అయితే ఉంటుంది అనమాట. సో రైట్ సైడ్ లో చూసుకుంటే మనకి ఇంజన్ స్టాప్ అండ్ స్టార్ట్ సిస్టమ్ ఉంటుంది అనమాట. అంటే వెహికల్ ని స్టాప్ చేయడానికి బటన్ అయితే పనిచేస్తుంది అనమాట. అంటే ప్రతిసారి ఇగ్నిషన్ తో వెహికల్ స్టాప్ చేయకుండా సో ఇక్కడ నుంచే వెహికల్ ని స్టాప్ అండ్ స్టార్ట్ అయితే తెచ్చి అనమాట. సో ఈ బటన్ ఆఫ్ లో పెట్టినప్పుడు ఈ సెల్ఫ్ స్టార్ట్ బటన్ ప్రెస్ చేస్తే మనకి ఇంజన్ అయితే స్టార్ట్ అవ్వదు. సో ఇది ఆన్ లో పెట్టి సెల్ఫ్ స్టార్ట్ బటన్ ప్రెస్ చేస్తే వెహికల్ అయితే స్టార్ట్ అయిపోతుంది అనమాట. సో ఇలాంటి ఫీచర్ అయితే ఉంటుంది. సో రెండో బటన్ చూసుకుంటే ఇది వచ్చేసి హజార్డ్ స్విచ్. ఇది ఎమర్జెన్సీ కేసులో ఫ్లాగ్ లో గానీ రైనీ సీజన్ లో గానీ దీంట్లో ఉన్న లైట్స్ అన్ని ఆన్ చేయడానికి ఈ బటన్ అయితే హెల్ప్ఫుల్ గా ఉంటుంది. సో దీనిలో స్టార్టింగ్ మెథడ్ చూసుకుంటే సింగిల్ మెథడ్ ఉంటుంది. సెల్ఫ్ స్టార్ట్ మెథడ్ లో వెహికల్ అయితే స్టార్ట్ చేసుకోవాల్సి ఉంటుంది అనమాట. రైట్ సైడ్ లో చూసుకుంటే కిక్ రాడ్ రాదు, ఓన్లీ సింగిల్ మెథడ్ ద్వారానే ఈ వెహికల్ అయితే స్టార్ట్ చేయాలి. ఫ్రెండ్స్ ఈ వెహికల్ లో ఇంజిన్ గురించి చూసుకుంటే దీంట్లో ఇచ్చిన ఇంజిన్ వచ్చేసి 4 స్ట్రోక్ ఇంజిన్, సింగిల్ సిలిండర్ ఇంజిన్. సో మనకి ఇంజిన్ అయితే ఇలా చూడొచ్చు. సో దీని కెపాసిటీ చూసుకుంటే 184 cc కెపాసిటీ గల ఇంజిన్ అయితే ఇస్తారనమాట. అంటే 180 cc అని అయితే చెప్పొచ్చు అనమాట. సో దీనిలో మాక్సిమం పవర్ చూసుకుంటే 8500 RPM వద్ద 12.7 కిలోవాట్ పవర్ అయితే ఇంజిన్ రిలీజ్ చేస్తుంది. 6000 RPM వద్ద 15.9 Nm టార్క్ అయితే ఇంజిన్ రిలీజ్ చేస్తుంది అనమాట. సో దీనిలో బోర్ చూసుకుంటే 61 mm బోర్ ఉంటుంది. స్ట్రోక్ చూసుకుంటే 63 mm స్ట్రోక్ అయితే ఇస్తారనమాట. దీనిలో ఫ్యూయల్ సిస్టమ్ చూసుకుంటే ఫ్యూయల్ ఇంజెక్షన్ సిస్టమ్ ద్వారా ఫ్యూయల్ ట్యాంక్ నుండి ఇంజిన్ లోకి అయితే ఫ్యూయల్ పంప్ అవుతుంది అనమాట. ఇంజిన్ లో కంప్రెషన్ రేషియో చూసుకుంటే 9.5:1 అనమాట. అంటే ఈ ఫ్యూయల్ ట్యాంక్ నుండి ఇంజిన్ లోకి ఫ్యూయల్ పంప్ అవుతున్నప్పుడు ఫ్యూయల్ తో పాటు కొంత ఎయిర్ కూడా పంప్ అవుతుంది. సో అది ఎంత రేషియోలో ఈ ఎయిర్ అనేది పంప్ అవుతుంది అనేది ఈ కంప్రెషన్ రేషియో అయితే తెలుపుతుంది. ఫ్రెండ్స్ ఈ వెహికల్ లో స్టార్టింగ్ మెథడ్ చూసుకుంటే ఓన్లీ సెల్ఫ్ స్టార్ట్ మెథడ్ ఉంటుంది. ఈ వెహికల్ లో కిక్ రాడ్ అయితే రాదనమాట. ఫ్రెండ్స్ ఈ వెహికల్ లో గేర్ చూసుకుంటే 5 గేర్స్ ఉంటాయి. ఇలా మోనో గేర్ రాడ్ అయితే చూడొచ్చు. సో దీంట్లో క్లచ్ ప్లేట్ చూసుకుంటే వెట్ మల్టీ క్లచ్ ప్లేట్స్ అయితే ఉంటాయి అనమాట. ఫ్రెండ్స్ ఈ వెహికల్ లో టైర్స్ అండ్ బ్రేక్స్ గురించి చూసుకుంటే టైర్స్ వచ్చేసి ట్యూబ్లెస్ టైర్స్ ఇస్తారు, ఫ్రంట్ అండ్ రేర్. సో టైర్ చూసుకుంటే మనకి ఇలాంటి డిజైన్ లో అయితే కనిపిస్తుంది అనమాట. సో టైర్ సైజ్ వచ్చేసి 110/70 సైజ్ లో టైర్ అయితే ఉంటుంది. వీల్ సైజ్ చూసుకుంటే 17 inches వీల్ సైజ్ అయితే ఉంటుంది. సో ఈ వీల్ కి ఏంటంటే రిమ్ స్ట్రిప్స్ అయితే ఉంటాయి. బాడీ కలర్ లో ఉండే రిమ్ స్ట్రిప్స్ అయితే చూడొచ్చు. అలాయ్ వీల్ డిజైన్ అయితే ఉంటుంది అనమాట. ఫ్రెండ్స్ రేర్ లో టైర్ చూసుకుంటే ఫ్రంట్ తో కంపేర్ చేసినప్పుడు వైట్ టైర్ ఉంటుంది. ఇది 140/70 సైజ్ లో ఉండే వైట్ టైర్ అనమాట. సో ఇది కూడా ట్యూబ్లెస్ టైర్. వీల్ సైజ్ చూసుకుంటే 17 inches వీల్ సైజ్ ఉంటుంది. అలాయ్ వీల్ డిజైన్ అయితే ఉంటుంది రేర్ లో కూడా. ఫ్రెండ్స్ ఈ వెహికల్ లో బ్రేకింగ్ సిస్టమ్ చూసుకుంటే ఫ్రంట్ అండ్ రేర్ రెండు కూడా డిస్క్ బ్రేక్స్ అయితే వస్తాయి అనమాట. సో ఫ్రంట్ డిస్క్ బ్రేక్ సైజ్ చూసుకుంటే 276 mm డయామీటర్ లో డిస్క్ బ్రేక్ అయితే ఫ్రంట్ ఉంటుంది. సో ఫ్రంట్ బ్రేక్ వచ్చేసి యాంటీ బ్రేక్ లాక్ సిస్టమ్ అయితే సపోర్ట్ చేస్తుంది, అంటే ఏబిఎస్ అయితే సపోర్ట్ చేస్తుంది అనమాట. ఫ్రెండ్స్ రేర్ లో చూసుకుంటే రేర్ లో ఉన్న బ్రేక్ వచ్చేసి 220 mm డయామీటర్ లో ఉండే డిస్క్ బ్రేక్ అయితే రేర్ లో ప్రొవైడ్ చేస్తారనమాట. ఫ్రెండ్స్ ఈ వెహికల్ లో సస్పెన్షన్ చూసుకుంటే దీంట్లో అప్ సైడ్ డౌన్ లో ఉండే గోల్డెన్ ఫోర్క్స్ అయితే ఇస్తారనమాట. అంటే దీంట్లో టెలిస్కోపిక్ సస్పెన్షన్స్ వచ్చేసి ఈ పార్ట్ కిందికి ఉండి ఈ పార్ట్ వచ్చేసి పైకి ఉంటుంది. బట్ దీంట్లో అప్ సైడ్ డౌన్ గా ఉండే గోల్డెన్ కలర్ లో ఉండే సస్పెన్షన్స్ అయితే ప్రొవైడ్ చేస్తారు. సో వీటి వల్ల ఏంటంటే ఈ హ్యాండిల్ గ్రిప్ అనేది ఎక్కువగా ఉంటుంది. సో ఇలాంటి సస్పెన్షన్ అయితే చూడొచ్చు. ఫ్రెండ్స్ ఈ వెహికల్ లో రేర్ లో చూసుకుంటే మోనోషాక్ సస్పెన్షన్ ఉంటుంది. సో ఇలాంటి సస్పెన్షన్ అయితే చూడొచ్చు అనమాట. సో ఇలాంటి రోడ్ కండిషన్ లో స్మూత్ గా డ్రైవింగ్ చేయడానికి అయితే ఈ సస్పెన్షన్ పనికి వస్తుంది. ఫ్రెండ్స్ ఈ వెహికల్ డైమెన్షన్ చూసుకుంటే ఫ్రంట్ నుంచి ఈ రేర్ వరకు దీని
లెంత్ వచ్చేసి 2034 mm లెంత్ అయితే ఉంటుంది. ఫ్రెండ్స్ ఈ వెహికల్ విడ్త్ చూసుకుంటే హ్యాండిల్ బార్ ఎండ్ నుండి హ్యాండిల్ బార్ ఎండ్ వరకు దీని విడ్త్ వచ్చేసి 783 mm విడ్త్ అయితే ఇస్తారు. ఫ్రెండ్స్ ఈ వెహికల్ హైట్ చూసుకుంటే బాటమ్ నుండి అప్ టు మీటర్స్ వరకు దీని హైట్ వచ్చేసి 1064 mm హైట్ అయితే ఇస్తారన్నమాట. ఫ్రెండ్స్ ఈ వెహికల్ లో వీల్ బేస్ చూసుకుంటే ఈ ఫ్రంట్ వీల్ నుంచి ఈ రేర్ వీల్ వరకు గ్యాప్ ని వీల్ బేస్ అయితే పిలుస్తారు. సో ఈ వీల్ బేస్ వచ్చేసి 1355 mm వీల్ బేస్ అయితే ఇస్తారన్నమాట. ఈ ఇంజిన్ కింద నుంచి ఈ గ్యాప్ ని గ్రౌండ్ క్లియరెన్స్ అయితే పిలుస్తారు. ఇది వచ్చేసి 167 mm గ్రౌండ్ క్లియరెన్స్ అయితే దీంట్లో ప్రొవైడ్ చేస్తారన్నమాట. ఫ్రెండ్స్ ఈ వెహికల్ లో సీట్ డిజైన్ చూసుకుంటే ఇలా స్ప్లిట్ సీట్ అయితే ఉంటుందన్నమాట. సో దీని సైజ్ చూసుకుంటే ఇది వచ్చేసి 590 mm సైజ్ అయితే ఉంటుందన్నమాట. సో దీంట్లో రైడర్ సీట్ అండ్ పిలియన్ సీట్ ఇండివిజువల్ గా అయితే ఉంటాయి. ఫ్రెండ్స్ ఈ వెహికల్ చూడడానికి హెవీగా కనిపిస్తుంది. దీని వెయిట్ వచ్చేసి 142 kgs అయితే ఇస్తారన్నమాట. ఫ్రెండ్స్ ఈ ఫ్యూయల్ ట్యాంక్ చూసుకుంటే అగ్రెసివ్ డిజైన్ లో ఉంటుంది, చాలా స్టైలిష్ గా ఉంటుంది. సో దీని ఫ్యూయల్ ట్యాంక్ కెపాసిటీ చూసుకుంటే ఇది 12 లీటర్స్ అయితే ఉంటుందన్నమాట. సో దీంట్లో ఏరో షేప్ లో ఉండే ఫ్యూయల్ ఉంటుంది, E20 ఫ్యూయల్ సపోర్ట్ కూడా ఉంటుంది. సో దీంట్లో E20 ఫ్యూయల్ వాడినప్పుడు ఏంటంటే మైలేజ్ అనేది ఎక్కువగా ఇస్తుంది, పొల్యూషన్ తక్కువ రిలీజ్ చేస్తుంది అనమాట. సో దీన్ని ఫుల్ ట్యాంక్ చేయాలనుకుంటే 12 లీటర్స్ ఫ్యూయల్ అయితే ఈ ఫ్యూయల్ ట్యాంక్ లో అయితే నింపాల్సి ఉంటుంది. ఫ్రెండ్స్ ఈ వెహికల్ లో ఎలక్ట్రికల్ చూసుకుంటే దీనిలో బ్యాటరీ వచ్చేసి 12 volts 5 amperes సపోర్ట్ చేసే బ్యాటరీ అయితే ఉంటుంది. ఫ్రంట్ లో హెడ్ ల్యాంప్ చూసుకుంటే LED తో ఇస్తారు, లెఫ్ట్ రైట్ ఇండికేటర్స్ లేదంటే ఫ్లాషెస్ LED తో వస్తాయి. రేర్ లో టెయిల్ ల్యాంప్ ఎక్స్ షేప్ లో ఉంటుంది, ఇది LED తో వస్తుంది. లెఫ్ట్ రైట్ ఇండికేటర్స్ కూడా LED తో అయితే వస్తాయి అనమాట. ఫ్రెండ్స్ దీనిలో ఈ మీటర్ వచ్చేసి డిజిటల్ మీటర్ అయితే ఉంటుంది. సో దీనిలో కాంట్రాస్ట్ అండ్ బ్రైట్నెస్ సెట్టింగ్స్ చేసుకోవడానికి అయితే దీనిలో పాయింట్స్ అయితే ఉంటాయి అనమాట. ఫ్రెండ్స్ ఈ హార్నెట్ లో మనం అన్ని విషయాలు డిస్కస్ చేసుకున్నాం, కానీ దీని ప్రైస్ అండ్ మైలేజ్ అయితే డిస్కస్ చేసుకోలేదు. సో దీని ప్రైస్ చూసుకుంటే నేను వీడియో వచ్చేసి కరీంనగర్ లో ఉన్న శ్రీకాంత్ హోండాలో అయితే నేను ప్రిపేర్ చేస్తున్నాను. సో ఇక్కడ ఎక్స్ షోరూమ్ ప్రైస్ చూసుకుంటే 1,39,000 చేంజ్ అయితే దీని ఎక్స్ షోరూమ్ ప్రైస్ ఉంది. దీని ఆన్ రోడ్ ప్రైస్ చూసుకుంటే 1,68,000 చేంజ్ అయితే దీని ఆన్ రోడ్ ప్రైస్ ఉంటుంది అనమాట. సో ఎక్స్ షోరూమ్ ప్రైస్ అంటే కంపెనీ నుంచి షోరూమ్ కి వెహికల్ వచ్చే ప్రైస్, ఆన్ రోడ్ ప్రైస్ అంటే షోరూమ్ నుంచి కస్టమర్ కి వెహికల్ ఇచ్చే ప్రైస్ అనమాట. సో కస్టమర్ కి ఇచ్చే ప్రైస్ లో ఇన్సూరెన్స్ ఉంటుంది, లైఫ్ ట్యాక్స్ ఉంటుంది, టెంపరీ రిజిస్ట్రేషన్ ఉంటుంది, పర్మనెంట్ రిజిస్ట్రేషన్ ఉంటుంది. సో ఇలా అన్ని కాస్ట్ ఇంక్లూడ్ అయితే ఉంటాయి. సో యాక్సరీస్ కూడా ఇంక్లూడ్ ఉంటుంది కాబట్టి మనకు కస్టమర్ కి ఇచ్చే ప్రైస్ అనేది ఎక్కువగా ఉంటుంది అనమాట. సో దీని మైలేజ్ చూసుకుంటే ఇది వచ్చేసి పర్ఫార్మెన్స్ బేస్డ్ వెహికల్ అనమాట. మైలేజ్ అనేది కొంచెం తక్కువగా ఇస్తుంది. అయినప్పటికీ ఇది 180cc కెపాసిటీ ఇంజిన్ తో వస్తుంది. అదే విధంగా E20 ఫ్యూయల్ సపోర్ట్ కూడా ఉంటుంది కాబట్టి సో దీని ఎకానమీ స్పీడ్ లో అదే విధంగా E20 ఫ్యూయల్ కనుక వాడినట్టయితే మనకు బెటర్ మైలేజ్ అయితే ఇవ్వచ్చు అనమాట. సో కంపెనీ క్లైమ్ చేసిన మైలేజ్ చూసుకుంటే ఇది వచ్చేసి 50 kmpl మైలేజ్ అయితే కంపెనీ ఆఫర్ చేస్తుంది. బట్ మనం నడిపే రోడ్లను బట్టి, క్లచ్ యూసేజ్ ని బట్టి, వే ఆఫ్ డ్రైవింగ్ బట్టి మనకు మైలేజ్ అయితే డిపెండ్ అయి ఉంటుంది అనమాట. సో ఇది ఫ్రెండ్స్ హార్నెట్ 2.0 గురించిన పూర్తి ఇన్ఫర్మేషన్. సో వీడియో మీకు యూస్ఫుల్ గా ఉందనుకున్నాను. వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, ఇంకా నా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియోస్ అన్ని మీ ఫ్రెండ్స్ కూడా యూస్ఫుల్ గా అనిపిస్తే వాళ్ళు కూడా షేర్ చేయడం అయితే మర్చిపోకండి ఫ్రెండ్స్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.